వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు ఒంగోలు ఎంపీగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గెలిచి సీఎం అయ్యాక మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిలతో పాటు ఇప్పుడు ఈ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్నారు సుబ్బారెడ్డి. ఈ సుబ్బారెడ్డి గారు ఏపీ రాజధానిగా హైదరాబాదే ఉండాలంటున్నారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ప్రకటించారు. విభజన చట్టంలో చేర్చారు. అది ఈ గడువు జూన్ 2తో తీరిపోతుంది, రేపు 2024 జూన్ 2తో. కాబట్టి ఇంకో 2 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రాన్ని కోరతామని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. ఇదే అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో కూడా పెడతా ఉంటున్నారు. వాస్తవానికి 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక అమరావతిలో రాజధానిని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. పరిపాలన అక్కడి నుంచే మొదలుపెట్టారు. అక్కడ అమరావతిలో ఒక సెక్రటేరియట్ ఉంది, ఒక అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. కేంద్రం కూడా అమరావతి రాజధానిని నోటిఫై చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానుల పేరుతో నాటకాలు మొదలెట్టాడు. అమరావతి నిర్మాణాన్ని ఆపేశాడు. విశాఖలో రాజధాని అన్నాడు, అక్కడ కూడా ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని పేరుతో నాటకాలు మొదలుపెట్టారు వైసీపీ నాయకులు. పైగా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మించలేకపోయాడంట. వీళ్ళ దగ్గర ఏమో నిర్మిద్దాం అనుకుంటే నిర్మించడానికి సరిపడా నిధులు లేవంట. అందుకే హైదరాబాద్ను మరికొన్నాళ్ళు రాజధానిగా ఉంచాలని సిగ్గు విడిచి మరీ అడుగుతున్నాడు సుబ్బారెడ్డి. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాజధాని నిర్మించకపోగా పొరుగు రాష్ట్ర రాజధానిని అడుగుతున్నారంటే వీళ్ళలో ఏమాత్రం సిగ్గు, శరం, మానం, అభిమానం లేదనుకోవాలి. కాకపోతే ఈ డిమాండ్ చేయటం వెనకాల వీళ్ళకి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలుగా అవినీతికి, భూ కబ్జాలకు, మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడి ఆ వచ్చిన సొమ్మును హైదరాబాద్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆంధ్రాలో రాజధాని నిర్మాణం జరిగితే పూర్తి స్థాయిలో హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులకు విలువ పెరగదు. అందుకే వాళ్ళ ఆస్తుల విలువ పెంచుకోవడానికే హైదరాబాద్ రాజధాని పేరుతో డ్రామాలు మొదలెట్టారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణలో మరికొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలవబోతుండగా రాత్రికి రాత్రి 100 మంది ఆంధ్ర పోలీసులు సాయుధులై నాగార్జునసాగర్ డ్యామ్ మీదకు చొరబడ్డారు. అక్కడున్న తెలంగాణ ఉద్యోగులను తరిమేశారు. డ్యామ్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ చర్యకు పాల్పడటం వెనకాల ప్రధాన కారణం తన ఆప్తమిత్రుడు, తన గాడ్ ఫాదర్ కేసీఆర్ను మళ్లీ గెలిపించడం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో కేసీఆర్ లేకపోతే ఆంధ్ర వాళ్ళ ఆగడాలకు అదుపు ఉండదనే ఆలోచనను తెలంగాణ ప్రజల్లో కలిగించడానికి విఫల ప్రయత్నం చేశారు. అయితే విఘ్నులైన తెలంగాణ ప్రజలు జగన్ గురువు కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టారు. ఆ వాత దెబ్బ నుంచి ఆయన ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు కూడా సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ డిమాండ్ చేయటం కేసీఆర్ కోసం అనుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పార్టీ కుదేలైపోయింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 2-3 లోక్సభ సీట్ల కంటే రావని అన్ని సర్వేలు చెప్తున్నాయి. అదే జరిగితే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే మళ్ళీ గురువుకు మేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే రాజధాని డిమాండ్ తెర మీదకు తెచ్చారు. దీన్ని మేనిఫెస్టోలో పెడతామని సుబ్బారెడ్డి చెప్పారంటే అది జగన్కు తెలియకుండా జరగదు. మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేస్తే తెలంగాణలో కేసీఆర్ రెచ్చిపోతారు, సెంటిమెంట్ని రెచ్చగొడతారు. జగన్ ఇచ్చిన ఆయుధంతో శరభ అంటూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తారు. సుబ్బారెడ్డి రాజధాని నినాదం వెనక హైదరాబాద్లో వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు దెబ్బ తగలకుండా చూసుకోవటం, కేసీఆర్కు రాజకీయంగా మళ్లీ జన్మనివ్వటువంటి వ్యూహాలున్నాయని ఎవరికైనా అర్థమవుతుంది. ఇది 1 షాట్ 2 బర్డ్స్ లాంటి వ్యూహం. కాకపోతే వీళ్ళ లాభాలు వీళ్ళకు వచ్చినా పోయేది మాత్రం ఆంధ్ర వాళ్ళ పరువు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనా రాజధాని నిర్మించుకోలేని సన్నాసులు ఆంధ్ర వాళ్ళని పొరుగు ప్రజలు హేళన చేస్తారు. మనకంటే ఎంతో వెనకబడిన ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు విడిపోయిన వెంటనే రాజధానులు నిర్మించుకున్నాయి. మన వైసీపీ నేతలు మాత్రం ఉన్న రాజధాని అమరావతిని పాడుపెట్టి ఏమాత్రం సిగ్గు లేకుండా హైదరాబాద్ని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Like, share and subscribe to Rajaniti channel.